కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే 6వ భావంలో గురువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు కలిసి ఉంటున్నాయి 6వ భావంలో. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు కలిసి ఉంటున్నాయో రాశిలో రాహు ఉంటూ ధనస్థానంలో మీకు ఏలినాటి శని నడుస్తూ 3లో ఉండే కుజుడు కూడా 4లోకి మారిపోయాడు, మరియు పంచమ రవి, సప్తమ కేతు. మరి ఒక గ్రహం గనక ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక యోగాన్ని, ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగాన్ని, యోగం అంటే కలయిక, మరియు శుక్ర బుధులతో కలిసి ఉంటున్నాడు గురువు 6వ భావంలో. దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీకు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 6వ భావం అనేటువంటిది వృత్తిని అభివృద్ధి పరిచేటువంటి స్థానం కూడా. నిత్య జీవితంలో కొంత అభివృద్ధికరంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి మీకు ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. 2లో ఉండే శని మీద 6 నుంచి 2వ స్థానాన్ని చూస్తుంది. అంటే 9వ భావం దృష్టి ఉంటుంది, 9వ దృష్టి ఉంటుంది గురువుకి. అలా 2 శుభగ్రహాలతో కలిసినటువంటి దృష్టి ధనాభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధనాభివృద్ధి మూలంగా మీకు మంచి ఫలితాలు రావడము, మరియు అదేవిధంగా ఈ శని ఎప్పుడైతే 2లో ఉన్నాడో గతంలో ఆగిపోయిన ధనం కొంతవరకు రావడము, ఉద్యోగ అవకాశాలు పెరగడము, రుణాలు లభించడము. కాకపోతే ఎప్పుడైతే మీకు శుక్రుడు గురువు 6లో ఉన్నారో స్త్రీలతోని, గురువులతోని, బిజినెస్ పీపుల్స్తోని, బంధువర్గంలో వారితో కొంత ఘర్షణ వాతావరణం మాత్రం కూడా ఇస్తుంది ఇక్కడికి. అదేవిధంగా కాస్త ఏదైనా భూములు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కాస్త చూసి కొనుగోలు చేయండి. వివాదాస్పదమైనటువంటి భూములు, వివాదాస్పదమైనటువంటి గృహాలు తీసుకునేటువంటి యోగం కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి సప్తమ కేతువు వివాహ సంబంధించినటువంటి విషయంలో, లగ్నరాహువు సప్తమ కేతు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు ఇటువంటి విషయాల్లో మీకు శుక్రుడు 6లో ఉంటూ సప్తమంలో కేతు ఉండడం కూడా సరైనటువంటిది కాదు వివాహం విషయాల్లో. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా ఇది కొంత డిస్ప్యూట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, సూర్య భగవానుని యొక్క ఆరాధన, గణపతి ఆలయాలకు వెళ్ళడము, గణపతి మంత్రాన్ని నిత్యము స్మరించుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యము వదలడము, ఇవి చేయండి. ఇవి కనుక చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. మరియు ఎక్కువగా అప్పులు ఉన్నటువంటి వారు ఈ సమయం ఎలా ఉంటుందంటే అప్పు లభిస్తూ ఉంటుంది 6లో ఉన్నందుకు. అంటే లోన్స్ వద్దన్నా వస్తూ ఉంటాయి, ఎవరు ఫోన్ చేస్తారు, ఏమంటే మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది, అంత ఎలిజిబిలిటీ ఉంది, మీరు క్రెడిట్ కార్డు తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అంటూ ఉంటారు. ఆ రకంగా 6వ భావంలో ఉండేటువంటి గ్రహాలు మీకు ప్రధానంగా ఇక్కడ ధనయోగాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్ని ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మీకు మరింత అప్పు సంబంధించిన విషయంలో వచ్చినా సరే ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ధనపరమైనటువంటి విషయంలో మరింత అభివృద్ధి కలగాలి అంటే ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అయిన మహామంత్రం చేయండి అనే విధాలు బాగుంటుంది. మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని, గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు, ఈ గ్రహం, ఈ రెండు కలిపినటువంటి ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది. ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి, నక్షత్రము, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా అవి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక అని 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాలు కలయిక, మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అని ఉంటుంది. మరలా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు, ఒక
క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహువు, రవి, కుజుడు, కేతువు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడము, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామిని, మరియు అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది. 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి రావడం ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో, ఉచ్చంలో కూడా ఉంటాయి. ఒక్కోసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తోనే, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు, పలానా భావాల్లో ఉన్నప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకుండి ఆ మహాదశలు నడుస్తున్నాయో. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ ఆ రూపంలో మంచి కానీ చెడు కానీ వస్తుందని అర్థం. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే దానం ఇవ్వడము, ఆ మంత్ర సాధన చేయడం చేస్తూ ఉంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసినందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం. ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారనుంది అని చెప్పుకుంటున్నాం. అటువంటి వాటివి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి. యుద్ధ సంబంధించింది పెరుగుతుంది. మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జలప్రలయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, అంటే నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడము, కొత్త వాహన సంబంధించిన విషయాల్లో కూడా కొంత అప్గ్రేడ్స్ రావడము, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడము, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించాం. ఏంటిది ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సిల్ అనుకోండి, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇవి గవర్నమెంట్లు తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయికల మూలంగా. శ్రీమాత్రే నమః.